ఫ్రెండ్స్ మీరు బిలో 10,000 రూపీస్లో కొత్తగా స్మార్ట్ ఫోన్ బై చేద్దాం అనుకుంటే మాత్రం ఒకసారి ఈ స్మార్ట్ ఫోన్ని చూసేయండి. ఇదే ఐక్యూ Z10 సిరీస్లో అందరికన్నా చిన్న తమ్ముడైన ఐక్యూ Z10 లైట్ 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియా మార్కెట్లో లాంచ్ అయిపోయింది. మరి ఫోన్ ఎలా ఉంది, ఎలాంటి ఫీచర్స్ తీసుకొని వస్తుంది, ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా అన్ని డీటెయిల్గా చూద్దాం. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే, బాక్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది. అదే టిపికల్ ఐక్యూ ప్యాకేజింగ్ అండి. మనకు గ్రే కలర్లో బ్లాక్ కలర్లో బాక్స్ ఉంటుంది. ఇక బాక్స్ని కవర్ ఓపెన్ చేస్తే నేను కూడా ఫస్ట్ టైమే చూడడం ఫోన్ని, ఇప్పటివరకు బాక్స్ని ఓపెన్ చేయలేదు. చాలామంది యూట్యూబర్స్ ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తారు, బట్ నేను అలా కాదు, నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నా మీ లెక్క. ఓకే చూద్దాం. వెళ్ళింది. స్టార్టింగే మన ఫోన్ ఉంది. నైస్. దీనికోసం పక్కన పెడదాము. నైస్ భయ్య. నాకు కూడా కొంచెం ఎక్సైటింగ్గానే ఉంది. ఇక ఇంకేమి ఇచ్చారు అంటే ఏదో స్టిక్కర్ ఇచ్చారు. దీని మీద మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ యొక్క టైప్ ఉంది. 8GB ర్యామ్తో మనకు వస్తుంది. ఇంకేముంది బాక్స్లో అంటే ఓకే నైస్. ఇది వచ్చేసి మనకు ట్రాన్స్పరెంట్ TPU కేస్. క్వాలిటీ వైజ్గా బాగుంది. నైస్ భయ, మంచి క్వాలిటీ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకేమి ఇచ్చారు అంటే ఓకే అదే పేపర్ వర్క్, యూజర్ మాన్యువల్, గైడ్ అని ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు. వాటితో మనకు పెద్దగా పని లేదు. దాంతో పాటుగా కేబుల్ వచ్చేసి వైట్ కలర్లో Type-C కేబుల్ అండి. మనకు Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. దాంతోపాటు అడాప్టర్ వచ్చేసి 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. మనకు 15 వాట్స్ అడాప్టర్ బాక్స్లో ఆఫర్ చేస్తున్నారు. అంటే ఫోన్ మనకు 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే నైస్. ఎక్కువ ఇవ్వాల్సింది కానీ 15 వాట్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. అండ్ అడాప్టర్ వచ్చేసి మనకు వివోది, మర్చిపోకండి మీరు. ఇక దాంతోపాటు సిమ్ తీయడానికి మనకు పిన్ ఇస్తున్నారు. బాక్స్ దొరికేసరికి ఇది మాత్రమే. ఇక ఇప్పుడు మనం ఫోన్ని ఓపెన్ చేద్దాము. ఓకే నైస్, ఇంట్రెస్టింగ్ భయ్య. ఏ విధంగా తీయాలి ఇది? ఎక్కడ నుండి ఉంది స్టిక్కర్? ఇది కవర్ ఇచ్చారు భయ్య, పేపర్ ఇవ్వాల్సింది. ఓకే ఫైనల్లీ తీసేసాము. ఈ విధంగా కనిపిస్తుంది ఫోన్. ఇక స్విచ్ ఆన్ చేద్దాం మనం. బాక్స్లో నుండి ఫోన్ తీయగానే ఫస్ట్ ఇంప్రెషన్, ఫోన్ చూడడానికి చాలా బాగుంది, స్లిమ్గా ఉంది, పట్టుకోవడానికి అయితే కంఫర్టబుల్గా ఉంది. బాక్స్ డిజైన్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం షార్ప్ ఎడ్జెస్ మనకు పట్టుకుంటే మాత్రం కొంచెం తెలుస్తుంది. అదేవిధంగా నాకు నచ్చింది మాత్రం మొబైల్ యొక్క బ్యాక్ డిజైన్, బికాస్ ప్రొవైడ్ చేస్తుంది లైట్ స్కై బ్లూ కలర్లో మనకు ఈ ప్యాటర్న్ డిజైన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఈ కలర్ వచ్చేసి మనకు టైటేనియం బ్లూ. దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంటుంది సైబర్ గ్రీన్ అని. మీకు ఈ కలర్ నచ్చితే దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. బట్ ఈ ప్యాటర్న్ నాకు బాగా నచ్చింది. దాంతోపాటు డ్యూయల్ కెమెరాతో పాటు మనకు డ్యూయల్ ఫ్లాష్ ప్రొవైడ్ చేస్తారు. మనకు బడ్జెట్లో డ్యూయల్ ఫ్లాష్ ఉన్న స్మార్ట్ ఫోన్ మేబీ ఇదే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అయి ఉండొచ్చు అనమాట. దాంతోపాటు మనకు పై వైపు సింగిల్ స్పీకర్ ఉంటుంది. కింది వైపు మీరు నోటీస్ చేస్తే మైక్, Type-C పోర్ట్, అదేవిధంగా హెడ్ ఫోన్ జాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ లో మనకు సిమ్ ట్రే ఉంటుంది. ఇక్కడ మనకు సిమ్ 1, సిమ్ 2 తో పాటు SD కార్డ్ డెడికేట్ గా ఆఫర్ చేస్తున్నారు. అంటే సిమ్ 1 వేసుకోవచ్చు, సిమ్ 2 వేసుకోవచ్చు, దాంతోపాటు SD కార్డ్ కూడా వేసుకోవచ్చు. అప్ టు 2 TB వరకు ఇది మనకు సపోర్ట్ ఇస్తుంది. దాంతోపాటు రైట్ సైడ్ లో చూస్తే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇంక్లూడింగ్ పవర్ బటన్ తో పాటు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. బట్ మనకు డిజైన్ చూస్తే మాత్రం చాలా అట్రాక్టివ్ గా ఉంది, ట్రెండింగ్ గా ఉంది. చూసుకుంటే మాత్రం ఏదో 20,000 రూపీస్ మొబైల్ లాగా అనిపిస్తుంది. బట్ మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే బిలో 10,000 రూపీస్. ఇది మాత్రం ఈ మొబైల్లో ఉన్న మెయిన్ అట్రాక్షన్ భయ్య. డిజైన్ మాత్రం సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయిపోతుంది. ఇక దాంతో పాటు మనకు మొబైల్ ప్రొవైడ్ చేసింది IP64 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ ఈ స్మార్ట్ ఫోన్ కి వచ్చేసింది. అంటే బిల్డ్ క్వాలిటీ గట్టిగానే ఉంటుందన్నమాట. దాంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే 6.74 ఇంచెస్ HD+ IPS LCD డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఫుల్ HD ఇస్తే బాగుండేది, బట్ మనకు HD+ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. అంటే 720p ప్యానల్ అనమాట ఇది. దాంతోపాటు మనకు 90Hz రిఫ్రెష్ వరకు ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అంటే యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్స్టా ఓపెన్ చేసినా, FB ఓపెన్ చేసినా ఎక్కడ కూడా మనకు లాగ్ మాత్రం కనిపించదు. స్క్రోలింగ్ చూసుకుంటే మనకు స్మూత్ గా అయిపోతుంది. దాంతో పాటు హై బ్రైట్నెస్ విషయానికి వస్తే 1000 nits హై బ్రైట్నెస్ ఈ డిస్ప్లే మీకు ఆఫర్ చేస్తుంది. దాని అర్థం ఏంటి అంటే డైరెక్ట్ సన్లైట్ లో మీరు ఈ విధంగా చూసినా కూడా డిస్ప్లే మీకు షార్ప్ గా కనిపిస్తుంది. దీంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఇది మాత్రం మొబైల్లో ఉన్న అడ్వాంటేజ్. అదేవిధంగా యూట్యూబ్లో మీరు 2K వీడియోస్ని చూసుకోవచ్చు. దాంతోపాటు TUV ఐ ప్రొటెక్షన్ మనకు ఈ డిస్ప్లే ఆఫర్ చేస్తుంది. కానీ డిస్ప్లే నాకు నచ్చినది ఏంటి అంటే మాత్రం ఇప్పుడు కూడా 2025లో కూడా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసి మనకు బడ్జెట్లో నాచ్ ఆఫర్ చేస్తున్నారు. దీని ప్లేస్లో పంచ్ హోల్ ఇస్తే బాగుండేది. మీరేమంటారు? కామెంట్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా బ్యాటరీ విషయానికి వస్తే మాన్స్టర్ బ్యాటరీ భయ్య. బ్యాటరీ మాత్రం చాలా ఇంప్రెస్ అని చెప్తాను. 6000 mAh లార్జ్ బ్యాటరీ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అండ్ ఎక్కువ వెయిట్ కూడా లేదు భయ్య. దాంతోపాటు థిక్నెస్ కూడా ఎక్కువ లేదు. బట్ మనకు బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు దీన్ని ఛార్జ్ చేయడానికి 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మనకు బాక్స్లో అడాప్టర్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నారు.
15 వాట్స్ కొంచెం తక్కువ అనిపిస్తుంది, కానీ ఓకే అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ ట్యాగ్లో ఏదో ఒకటి చేస్తుంది కదా కాస్ట్ కటింగ్, అది ఇదే అనమాట. 6000 mAh బ్యాటరీ మాత్రం మనకు ఈజీగా మీరు ఎంత హెవీ యూజర్ అయినా కూడా 1 డే బ్యాటరీ బ్యాకప్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డైమెన్సిటీ 6300 ఈ స్మార్ట్ ఫోన్ లో మీకు పర్ఫార్మెన్స్ కోసం ఆఫర్ చేస్తున్నారు. డే టు డే పర్ఫార్మెన్స్ కోసం ఈ చిప్ సెట్ ఇన్నఫ్ భయ. అదేవిధంగా లైట్ గేమింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. అంటే హిల్ క్లైంబ్ అయిపోయింది, క్యాండీ క్రష్ అయిపోయింది, సబ్వే సర్ఫర్, ఇలాంటి గేమింగ్ మీరు ఈ స్మార్ట్ ఫోన్ లో చేసుకోవచ్చు. నేను ఫ్రీ ఫైర్ ఆడాను, ఆడిన తర్వాత కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. డీసెంట్ పర్ఫార్మెన్స్ మనకు ఫ్రీ ఫైర్ లో ఈ స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఎస్, దీంట్లో మీరు ఫ్రీ ఫైర్ గేమింగ్ చేసుకోవచ్చు అనమాట. బీజిఎంఐ కూడా చేసుకోవచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ అంత బాగుండదు. బట్ ఫ్రీ ఫైర్ మాత్రం దీంట్లో మీరు గేమింగ్ చేసుకోవచ్చు అనమాట. అల్ట్రా గేమ్ మోడ్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో DDR4X అండ్ UFS 2.2 ప్రొవైడ్ చేస్తున్నారు. స్టోరేజ్ టైప్ విషయానికి వస్తే UFS 2.2, అది కూడా బిలో 10,000 రూపీస్లో. అందుకే చెప్తున్నా, పర్ఫార్మెన్స్ డే టు డే పర్ఫార్మెన్స్ కోసం మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ బాగుంటుంది. దీంతో మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు భయ్య. దాంతోపాటు నెట్వర్క్ విషయానికి వస్తే 5G ప్లస్ VoNR True 5G ఇది మీకు సపోర్ట్ ఇస్తుంది. దీంట్లో మీకు ఎలాంటి ఇష్యూ రాదు భయ్య. నెట్వర్క్ సంబంధించి మాత్రం ఇప్పటి వరకు నేను ఎలాంటి ఇష్యూ ఫేస్ చేయలేదు. అదే విధంగా దీంట్లో మీరు ఆటో కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. బికాస్ ఫోన్ డెవలప్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో మీకు అనౌన్స్మెంట్ ఉండదు. ఆటో కాల్ రికార్డింగ్ చక్కగా మీరు చేసుకోవచ్చు అనమాట. దాంతో పాటుగా ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకు 4GB 6GB 8GB ర్యామ్తో మొబైల్ మీకు వస్తుంది. ప్రజెంట్ నా దగ్గర ఉంది 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్. ఇక దాంతో పాటు OS విషయానికి వస్తే లేటెస్ట్ ఫంటచ్ OS 15 బేస్డ్ ఆండ్రాయిడ్ 15తో మొబైల్ వస్తుంది విత్ 2+3 years అప్డేట్స్. దీంట్లో మీకు లైట్ గా బ్లూటూత్ కనిపిస్తుంది. దాంతో పాటు హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ఉంటాయి. వీటిని మీరు డిసేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు వి ఆప్షన్ ఓపెన్ చేసి డిసేబుల్ చేసుకోండి. ఆ హెడేక్ మీకు ఎందుకు భయ్య. దాంతో పాటుగా OS వచ్చేసి మనకు క్లీన్ గా ఉంది. మనకు ఎలాంటి యాడ్స్ లేవు, మనకు స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతోపాటు ఫ్లాష్ విషయానికి వస్తే చెప్పాను కదా, ఈ విధంగా మీరు ఫ్లాష్ ని పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఈ విధంగా మనం ఫ్లాష్ ఆన్ చేస్తే మనకు ఈ ఫ్లాష్ ఆన్ అయిపోతుంది. దీన్ని మీరు ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి మీకు కావాలనుకుంటే మీరు పైన ఉన్న ఫ్లాష్ ని కూడా ఆన్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూసారు కదా. దాంతో పాటు మీరు ఈ లైట్ యొక్క ఇంటెన్సిటీని మీరు తగ్గించవచ్చు, పెంచవచ్చు అనమాట. ఈ విధంగా చూసారు కదా. మనకి ఈ విధంగా ఫ్లాష్ లైట్లో మనకు కస్టమైజేషన్ ఆఫర్ చేస్తున్నారు. ఒకటి కాకుండా మనకు డ్యూయల్ ఫ్లాష్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. డ్యూయల్ కెమెరాతో మనకు డ్యూయల్ ఫ్లాష్ కూడా ఉంటుందన్నమాట. నైస్ కదా. అంటే ఎక్కువ చీకటి ఉన్న ప్లేస్ లో ఈ పెద్ద ఫ్లాష్ మనకు యూజ్ అవుతుంది. దాంతోపాటు ఎక్స్టెండ్ ర్యామ్ ఫీచర్తో మనం ర్యామ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే మనకు రియర్ సైడ్లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఆఫర్ చేస్తారు. 2 మెగాపిక్సెల్ బోకి మనకు ఉంటుంది. దాంతోపాటు మీరు సెల్ఫీ అండ్ రియర్ కెమెరాతో 1080p 30fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫోటో శాంపుల్స్ మీ ముందున్నాయి, మీరే చూడండి. ఈ విధంగా మనకు డే టైంలో ఫొటోస్ వస్తున్నాయి. దాంతోపాటు పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ విషయానికి వస్తే మనకు అవుట్పుట్ ఈ విధంగా ఉంది. దాంతోపాటు నైట్ టైంలో ఫొటోస్ తీస్తే కొన్ని శాంపుల్స్ మీ ముందు పెట్టేశాను. ఈ విధంగా మనకు నైట్ టైంలో ఫొటోస్ వస్తున్నాయి. దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే మనకు నాస్ లో 5MP సెల్ఫీ కెమెరా ఆఫర్ చేస్తారు. దీంతో మాత్రం ఎక్కువ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఏదో డీసెంట్ రిజల్ట్ మాత్రం మనకు ప్రొవైడ్ చేస్తుంది. డే టైంలో ఫొటోస్ బాగా వస్తున్నాయి, కానీ నైట్ టైంలో లోడెడ్ కండిషన్ లో మాత్రం నాయిస్ అయితే వస్తుంది. దీన్ని మాత్రం మీరు భరించాల్సిందే. బికాస్ 5MP మాత్రం ప్రొవైడ్ చేస్తారు. అట్లీస్ట్ 13 మెగాపిక్సెల్ ఇస్తే బాగుండేది. మీరేమంటారు? ఇప్పుడే కామెంట్ చేసేయండి. దాంతోపాటు AI ఫీచర్స్ విషయానికి వస్తే AI ఎరేజర్, AI ఫోటో ఎన్హాన్స్, AI డాక్యుమెంట్ మోడ్ అని ఈ విధంగా AI ఫీచర్స్ మనకు ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తుంది. బడ్జెట్ లో కూడా మనకు AI ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ లో ఉంటాయన్నమాట. మొత్తం చూసుకుంటే మాత్రం మనకు కెమెరా అవుట్పుట్ విషయానికి వస్తే రియర్ కెమెరా బాగుంది భయ్య. దాంతోపాటు ర్యామ్ స్టోరేజ్ టైప్ మనకు చాలా బాగున్నాయి. దాంతోపాటు పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకా దాంతోపాటు లేటెస్ట్ OS ప్రొవిజన్ తో పాటుగా లార్జ్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లే విషయానికి వస్తే మనకు HD+ డిస్ప్లే మాత్రం ప్రొవైడ్ చేస్తారు. ఈ రేంజ్ లో మనకు ఫుల్ HD ఇస్తే బాగుండేది. బట్ మొబైల్లో మనకు హెడ్ ఫోన్ జాక్ ఆఫర్ చేస్తున్నారు. డెడికేట్ SD కార్డ్ స్లాట్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. దాంతో పాటుగా ఈ మొబైల్లో మనకు స్పీకర్ విషయానికి వస్తే మోనో స్పీకర్ ఉన్నా కూడా స్పీకర్ లౌడ్గా ఉందన్నమాట. అంటే 200% వాల్యూమ్ వరకు మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఇది మాత్రం స్పీకర్లో ఉన్న అడ్వాంటేజ్. ఇక దాంతోపాటు ఫింగర్ ప్రింట్ స్కాన్ రెస్పాన్స్ టైం ఫాస్ట్గా ఉంది భయ్య. దీంట్లో మీకు ఎలాంటి డిలే కనిపించడం లేదు. ఎస్, మనకు రెస్పాన్స్ టైం ఫాస్ట్గా ఉంది. దాంతో నెట్వర్క్ విషయానికి వస్తే 5G+ మనకు ఆఫర్ చేస్తుంది. డౌన్లోడింగ్ స్పీడ్, అప్లోడింగ్ స్పీడ్ బాగుంది. కాల్ డ్రాప్ లేదు. దాంతోపాటు ఆటో కాల్ రికార్డింగ్ మీరు చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చింది భయ్య. నాకు ఈ ఫోన్ లో కనిపించిన చిన్న చిన్న కాన్స్ ఏంటి అంటే మాత్రం నాచ్ డిస్ప్లే, అదేవిధంగా మనకు HD+ డిస్ప్లే,
దాంతోపాటు మనకు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇవి మాత్రం నాకు కనిపించిన కాన్స్ భయ్యా. ప్రజెంట్ చూసుకుంటే మాత్రం మరి లాంగ్ టర్మ్ రివ్యూ వీడియోలో ఇంకా మేము బయటపడతాయేమో, వెయిట్ చేయండి దానికోసం. తొందరలో మీకు వీడియో రాబోతుంది. మరి ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే ఎస్, తప్పకుండా. ఎవరికైతే బడ్జెట్లో లార్జ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ కావాలో, అదేవిధంగా గుడ్ లుకింగ్ స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వారు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి లుక్స్ని ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది భయ్యా. ఇదే iQOO Z10 Lite 5G స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో ఈరోజు లాంచ్ అయిపోయింది. లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ మనకు బిలో 10,000 రూపీస్ భయ్యా. చూసుకోండి, విత్ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మీరు ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు అమెజాన్లో. మర్చిపోకండి. మొత్తానికైతే ఇదేనండి iQOO Z10 Lite 5G స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ మీకు ఎలా అనిపించింది? అదేవిధంగా మీకు లాంగ్ టర్మ్ రివ్యూ వీడియో కావాలా అయితే ఇప్పుడే కామెంట్ చేసేయండి. ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన సబ్స్క్రైబ్ బటన్ని కొంచెం నొక్కేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.